అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీలో అత్యంత కీలకమైన సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న మొన్న 2 రోజులు జరిగింది. ఈరోజు 3వ రోజు ముగింపు సమావేశం, ఒక బహిరంగ సభ జరగబోతోంది. దాదాపుగా ఒక 15-20 వేల మంది వస్తారు అని అంచనా వేస్తున్నారు. సో దీనిలో పవన్ కళ్యాణ్ గారు అనేక కీలకమైన అంశాల మీద మాట్లాడారు. పార్టీ మీద ఏ విధంగా ఫోకస్ పెట్టనున్నారు, ఆయన పార్టీని ఏ విధంగా మరింత బలోపేతం చేయనున్నారు, క్యాడర్ని ఎలా చూసుకోవాలి, పబ్లిక్తో ఎలా మమేకం అవ్వాలి, కూటమి ప్రభుత్వం నెక్స్ట్ 15 ఇయర్స్లో ఏం చేయాలనుకుంటోంది, ఇలా అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు చాలా మాట్లాడారనమాట. క్యాడర్తో ఓపెన్గానే మాట్లాడారు కొన్ని అంశాలు. ఇందులో ఆయన ప్రధానంగా చెప్పిన అంశాలు మనం చూసుకుంటే, ఒకటి అంటే ఇప్పటి వరకు ఈ 2 రోజుల్లో జరిగిన అంశాలు. ఒకటి, 15 ఏళ్ళు పొత్తు కొనసాగుద్ది. సో 15 సంవత్సరాల పాటు పొత్తు ఉంటుంది, ఇందులో ఏమాత్రం తిరుగులేదు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ సమన్వయం చేసుకోండి. చిన్న దానికి ఫిర్యాదులు చేయొద్దు, చిన్న దానికి హర్ట్ అవ్వద్దు, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తగాదాలు వద్దు, సోషల్ మీడియాలో కూడా తగాదాలు వద్దు, మనం కలిసి ఉండాలని మీరు మానసికంగా ఫిక్స్ అయిపోండి అనేది. అలాగే నెలలో 10 రోజులు పార్టీకి ఫోకస్ పెడతాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ప్రతి నెలలో కూడా 10 రోజులు ఆయన పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఇప్పటి వరకు ఆయన పెట్టలేకపోయారు, ఎందుకంటే ఆయన మంత్రి అవ్వడం ఫస్ట్ టైం కాబట్టి గడిచిన ఏడాది కాలంగా ఆయన తన శాఖల మీద, అలాగే ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల మీద పట్టు పెంచుకోవాల్సి వచ్చింది. అలాగే తను కమిట్ అయిన కొన్ని సినిమాలు పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ కారణంగా ఆయన బిజీ అయ్యారు. కాబట్టి ఇక మీదట ప్రతి నెలలో 10 రోజులు పార్టీ మీద ఫోకస్ పెడతానన్నారు. ఆయన 10 రోజులు అక్కర్లా, నెలలో 5 రోజులు ఫోకస్ పెడితే చాలు. 5 రోజుల పాటు తన పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తే చాలు. ఈ 2 అంశాలు కీలకం. వీటితో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి 21 నియోజకవర్గాల్లో ఉన్నారు కదా, అదనంగా మరో 30 నియోజకవర్గాలు సెలెక్ట్ చేశారు. మరో 30 నియోజకవర్గాలు చూసి ఆ 30 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఎక్కడెక్కడ యాక్టివ్గా పనిచేయాలి, టీడీపీతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, వచ్చే ఎన్నికల్లో ఫోకస్ పెట్టబోతున్న నియోజకవర్గాలు కొన్ని సెలెక్ట్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుద్ది కాబట్టి ఉన్న నాయకులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అని ఆయన చెప్పారు. సో ఇప్పుడు 21 ఉన్నాయి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో ఇవి అవి కలిపి 70కి పైగా ఇవ్వచ్చు. నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా 40కి పైగా ఇవ్వచ్చు. కాబట్టి అదనంగా ఇప్పటికిప్పుడు వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో మంచి క్యాడర్ ఉంది, మంచి లీడర్షిప్ ఉంది అనుకున్న ఒక 30 నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసి నాయకుల ద్వారానే ఒపీనియన్ తీసుకొని తన ఒపీనియన్ చెప్పి ఆయన సెలెక్ట్ చేసి చెప్పారనమాట. సో వీటితో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఎమ్మెల్యే. సో ఈ అంశాలు డిస్కస్ చేస్తూ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మీద వస్తున్న ఆరోపణలు, ఈ అంశం మీద కూడా చాలాసేపు మాట్లాడారు. సో ఎమ్మెల్యేలు ఎవరు కూడా పిచ్చి పనులు చేయొద్దు, కక్కుర్తి పనులు చేయొద్దు, మీ పనితీరు మీద 24/7 నిఘా ఉంటుంది. ఒకప్పట్లో లేదు, ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, మీరు ఏం చేసినా సరే మాకు తెలిసిపోద్ది. ఈవెన్ టీడీపీ ఎమ్మెల్యేలను కొంతమంది చంద్రబాబు గారు అలాగే పిలిపిస్తున్నారు, మందలిస్తున్నారు. సో నేను కూడా ఊరుకోను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా తన పార్టీ ఎమ్మెల్యేలను అందరినీ కూడా హెచ్చరించారు. కొంతమంది కొన్ని చోట్ల మరి హద్దు దాటుతున్నారనేది తన దృష్టికి వచ్చిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారనమాట. ఇలా ఈ అంశాలతో పాటు క్యాడర్ ఒపీనియన్స్ తీసుకోవడం, అలాగే జనసేన పార్టీ చేసిన మంచిని జనంలోకి తీసుకువెళ్ళడం, అంటే విశాఖ ఉక్కు విషయంలో పవన్ కళ్యాణ్ గారు కృషిని కావచ్చు, అలాగే సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ గారు గత 5 ఏళ్లలో జరిపిన పోరాటం కారణంగానే అప్పటి ప్రభుత్వం దిగొచ్చిన వ్యవహారం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కీలకమైన అంశాల మీద చెప్తూ క్యాడర్కి మీరు జనంలోకి వెళ్ళండి, జనంలో ఉండండి, జనానికి దిశానిర్దేశం చేయండి అని చాలా ఓపెన్గానే ఆయన చెప్పారు అనుకోవచ్చు. సో అది సరే, కంటెంట్ అయిపోయింది కదా. కంటెంట్ చూసిన వాళ్ళందరికీ కూడా, చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అండి, ఒక చిన్న ప్రమోషను. లడ్డూపల్లెం.com అని, ఇది దాదాపుగా ఒక 15-20 మంది మహిళలు కలిపి ట్రైనింగ్ తీసుకొని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఓన్గా తయారు చేసిన కాంబినేషన్ ప్రోడక్ట్ ఇది. ఇందులో మీకు ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. ఇదిగోండి, లడ్డూపల్లెం.com అని వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇందులో
ఆల్మండ్, క్యాజు, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్స్ సీడ్స్, గోందు, ఇవన్నీ మీకు ఫ్లాక్స్ సీడ్స్, గోందు ఇవన్నీ ఎక్కడ దొరకవు మీకు. జొన్న జంతికలు అండ్ జవర్ లడ్డు అండ్ అంటే హాట్ స్నాక్స్ కూడా ఉంటాయిలే, కొర్ర లడ్డు, మఖానా లడ్డు, మినప లడ్డు, మల్టీగ్రెయిన్, సో మల్టీ సీడ్స్, ఓట్స్, ఇలా ఒక 20 రకాల లడ్డూలతో పాటు రకరకాల హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి మురుగులు, పూస, రిబ్బన్ పకోడా, జంతికలు, సో ఇలా హాట్ స్నాక్స్ అండ్ లడ్డూలు. వీటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం, జ్ఞాపక శక్తి కోసం, ఎముకల దృఢత్వానికి పిల్లలకి అండ్ పెద్దలకి, పేషెంట్లకు కూడా ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. సో వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. లేదా వెబ్సైట్లో మీకు దొరకట్లేదు, కన్ఫ్యూజ్గా ఉందనుకుంటే 9997839994 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలి అనేది మెనూ తీసుకొని ఈ నెంబర్లో బుక్ చేసుకోండి. 15% డిస్కౌంట్స్ ఉన్నాయి, 15% ఆఫర్ ఉందన్నమాట. సో మీరు సాధ్యమైనంత అంటే మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్ చాలామంది బుక్ చేస్తున్నారు, పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, అందుకే నేను ప్రమోట్ చేస్తున్నాను. వీలైతే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.